హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి. సినిమా చాలా బాగుందబ్బా. డెఫినెట్గా మీరు ఆ థ్రిల్ ఫీల్ అవుతారు, ఆ హర్రర్ని ఫీల్ అవుతారు. డెఫినెట్గా వర్త్ వాచ్ ఇది కూడా. సో ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ముందుగా కథ విషయానికి వస్తే, కిష్కింధపురికి చెందిన రాఘవు, మైథిలి ఒక గోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఓ పాడుబడ్డ బంగ్లాకి కొంతమంది జనాలని తీసుకువెళ్ళి కట్టుకథలు చెప్పి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్. అయితే 35 ఏళ్ల క్రితం మూతపడ్డ సువర్ణ మాయ రేడియో స్టేషన్కి వెళ్ళాలని జనాలు రాఘవ్, మైథిలి అనే టీంని కోరతారు. అక్కడ కూడా ఏమీ ఉండదులే అని భావించి రాఘవ్, మైథిలి వెళ్తారు. కానీ కట్ చేస్తే అక్కడ నిజంగానే దయ్యం ఉంటుంది. అక్కడ ఒక దయ్యం మాత్రమే ఉందా, లేక ఇంకా చాలా దయ్యాలు ఉన్నాయా? అసలు సువర్ణమాయ రేడియో స్టేషన్ ఎందుకు మూతపడింది? మధ్యలో భూషణ్ వర్మ, విశ్రవపుత్ర పాత్రలు ఏంటి? రాఘవ్, మైథిలిలలో ఎవరికి దయ్యం పట్టింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగిలిన సినిమా. ఇక సినిమా ఎలా ఉందంటే, దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి చావు కబురు చల్లగా తర్వాత ఒక 3 years గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. మొదటి సినిమాలో హీరోతో చాలా మంచి మెసేజ్ చెప్పించాడు. అయితే ఫిలాసఫీ ఆడియన్స్కి అర్థం కాలేదు. సో ఆ తర్వాత రిజల్ట్ మనకు తెలిసిందే. అందుకే అనుకుంటా రెండో సినిమాకి జోనర్నే మార్చేశాడు. ఫిలాసఫీ అర్థం చేసుకుని ప్రేక్షకులని భయపెట్టడమే లక్ష్యంగా కిష్కింధపురి అనే హర్రర్ సినిమాతో వచ్చాడు. దీనికి కొంత మైథాలజీ టచ్ కూడా ఇచ్చాడు. తనకు మైథాలజీపై ఎంత పట్టు ఉంది అనే విషయాన్ని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని భావించుంటాడు. ఇక కిష్కింధపురి సినిమా స్టార్టింగ్ నుండే అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ విషయంలో ఫస్ట్ క్రెడిట్ అతనికి చేయాలి. మొదట్లో లవ్ ట్రాక్ బోర్ కొట్టించే విధంగా ఉన్నప్పటికీ తన మ్యూజిక్తో దాన్ని కవర్ చేస్తూ వచ్చాడు చేతన్. తర్వాత బ్యాక్ టు బ్యాక్ హారర్ ఎలిమెంట్స్ వస్తాయి. అన్నీ కూడా ఆడియన్స్ని భయపెట్టించే విధంగానే ఉంటాయి. దీంతో ఫస్ట్ హాఫ్ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్క్రీన్ ప్లే కొంచెం వీక్ అవుతుంది. ఏం పర్లేదు, ఎమోషనల్ కనెక్టివిటీ కూడా మిస్ అయినట్టు అనిపిస్తుంది. దయ్యం జనాలను చంపాలనుకోవడానికి రివీల్ చేసిన రీజన్ ఏదైతే ఉందో అది అంత కన్విన్సింగ్గా అనిపించదు. కౌశిక్ రైటింగ్లో ఉన్న ఈ మైనస్ అన్నింటినీ చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ కవర్ చేసింది. చాలా బాగా కవర్ చేసింది. అందుకే ఎక్కువ మార్కులు చేతన్ మ్యూజిక్కి వేయాలి. ఇక ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ కూడా చాలా కీలకం. ఆ విషయంలో నిర్మాతలు బడ్జెట్ పెట్టలేదో లేక సరైన విఎఫ్ఎక్స్ టీమ్ని పెట్టుకోలేదో కానీ అవుట్పుట్ మాత్రం తేడా కొట్టేసింది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పటిలాగే తన స్క్రీన్ ప్రెజెన్స్తో యాక్షన్ సీక్వెన్స్లతో ఆకట్టుకోవాలని చూశాడు. కానీ కొన్ని డైలాగులు చెప్పడానికి అతను చాలా ఇబ్బంది పడ్డాడు. అది అతని ఫేస్లో మనకి ఇటే తెలిసిపోతూ ఉంటుంది. ఇక అనుపమ ఎప్పటిలానే తన మార్క్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్లో ఈమె భయపెడుతుంది కూడా. ఇక శ్రీకాంత్ అయ్యంగారు, భద్రం తనికెలపరని, హైపర్ ఆది వంటి నటినటులు ఓకే అనేలా పర్ఫామ్ చేశారు. సో ఓవరాల్గా కిష్కింధపురిలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఎక్కువగా ప్లస్ పాయింట్స్ ఉండడం వల్ల ఒక డీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ చూసామనే ఫీలింగ్ వస్తుంది. సో ఓకే, నో ప్రాబ్లం, గో అండ్ వాచ్ ఇట్. And this is Cine Cigars, where cinema meets curiosity. See you in the next video.